ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని, న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ తెలిపారు. ఈ నెల 7వ ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ట్యాక్స్ క్యాబ్ల బంద్ పాటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద బంద్కు సంబంధించిన నిరసన ప్రదర్శన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు విఘాతం ఏర్పడిందన్నారు. ఆనాడు సర్కారు ఇచ్చిన మాట ప్రకారం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వడంతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇతర న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, ఏఐటీసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో వర్కర్లు సంఘాల జేసీ, అలాగే ట్యాక్సీ క్యాబుల జేసీల ఆధ్వర్యంలో డిసెంబర్ 7 అనగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో కార్మికులను నష్టం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టింది. కాబట్టి వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఈ పథకం వల్ల నష్టపోయినటువంటి ఆటో కార్మికులకు ప్రతి నెల 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ యాప్లు వచ్చినాయి, ఓలా కానీ, ఊబర్ కానీ, అలాగే ఆదిలాబాద్లో కూడా కొత్త యాప్ వచ్చింది. ఈ యాప్లను మొత్తం రద్దు చేసి ప్రభుత్వమే ఒక యాప్ తీసుకొచ్చి ఆటో కార్మికులకు సహకారాన్ని అందించాలని మేము ఆదిలాబాద్ జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు పూర్తి స్థాయిలో బంద్ చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచడానికి వెనుకాడడం, అవసరమైతే సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్ర